డాక్టర్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి 376వ పుట్టినరోజు సందర్భంగా మానేరు వంట మీద ఉన్నటువంటి విగ్రహానికి పూలమాల వేసి సత్కరించడం జరిగింది. మరి ఆ యొక్క మహానాయకుని యొక్క పాత్ర ఎంతో విశేషంగా చెప్పుకోవచ్చు. కనుమరుగైపోతున్నటువంటి కాలంలో మళ్ళీ తెలంగాణ ఉద్యమం ఎప్పుడైతే ఏర్పడిందో అప్పటికెళ్ళి మన మహనీయుని వారసత్వంగా మనం ముందు తీసుకుపోవడం జరుగుతున్నది. మరి ఈ యొక్క మహనీయుడు 372 కిందట మొఘల్ సామ్రాజ్యాన్ని కూడదోల్చి మరి గోల్కొండ కోటను దక్కించుకొని గోల్కొండ కోట మీద 10,000 సైన్యాన్ని ఏర్పరచుకొని అప్పటి దేశం అంటే ఇప్పటి రాష్ట్రం తెలంగాణ అప్పటి దేశంగా భావించుకున్న మనము ఆ దేశాన్ని కాపాడుకొని మనకు వారసత్వంగా సంపద మన చేతిలో పెట్టి ఆ మహనీయుడు జగన్ కార్యక్రమానికి వెళ్ళిపోయిన సందర్భంగా ఆ యొక్క మహనీయుని అడుగుజాడల్లో మనము బడుగు బలహీన వర్గాలలో కుల మత భేదం లేకుండా అందరి వారసుడు సర్వాయి పాపన్న గౌడ్ అని చెప్పక తప్పదు. మరి అదేవిధంగా ఈరోజు ఇంతకుముందు 6:30 ప్రాంతంలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా అన్ని ప్రభుత్వాలు మర్చిపోయినా కూడా మరి ఈరోజు ఆ మహనీయుని విగ్రహాన్ని ట్యాంక్ బండ్ మీద పెట్టి ఘనంగా ఈరోజు ఇప్పుడు అక్కడ ప్రోగ్రాం జరుగుతున్నది. రేవంత్ రెడ్డి గారు కూడా కృతజ్ఞత తెలుపుకుంటూ ముగిస్తున్నాను. జై తెలంగాణ.